ఫ్రెండ్స్, విజయ్ దళపతి ఎప్పుడైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడో, తన పార్టీ తమిళనాడులో గెలిచిందో, ప్రతి ఒక్కరు కూడా త్రిష మంత్రి పదవి గురించి చాలా ఆలోచించారు. డెప్యూటీ సీఎం అని కొంతమంది, మరి కొంతమంది ఇంకొకటేదో పోస్ట్ అని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ప్రమాణ స్వీకారం రోజున అవేం జరగలేదు. ఎందుకనంటే ఇక్కడ విజయ్ మాస్టర్ ప్లాన్ వేరేది ఉంది. ఎందుకంటే విజయ్ త్రిషకి మంత్రి పదవి ఇవ్వడం కోసం వేరే మాస్టర్ ప్లాన్ అసలు మొత్తం మలుపు తిప్పాడు. ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అది ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. జస్ట్ ఒక లైక్ ఇవ్వటం వల్ల మేము ఎటువంటి అప్డేట్స్ పెట్టినప్పటికీ కూడా మీకు తెలుస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ ఎన్నికల్లో విజయ్ రెండు వేరు ప్రాంతాల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించాడు. చెన్నైలోని పెరంబూర్, అలాగే చారిత్రాత్మకమైన నగరం తిరుచాపల్లి ఈస్ట్ అంటే తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల్లో ఆయనకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా తిరుచి ఈస్ట్ ప్రాంతంలో ఆయనకు ఏకంగా 27,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అయితే ఇట్లా రావడం వల్ల రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇస్తూ రెండిట్లో గెలిచినప్పటికీ ఇంకొక దానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఒకదానిలోనే ఎమ్మెల్యేగా కొనసాగాలి అని ఉంటుంది. అయితే విజయ్ ఈ నేపథ్యంలో పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగించాలనుకుంటున్నాడు. మరి తిరుచి ఈస్ట్ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడే విజయ్ తన అసలైన రాజకీయ చతురత యూజ్ చేశాడు. ఏంటంటే భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టసభల్లో సభ్యత్వం లేని వ్యక్తి కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. అయితే పదవి చేపట్టిన 6 నెలల లోపు ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. విజయ్ ఇదే ఫార్ములాను త్రిష విషయంలో అమలు చేయబోతున్నాడని అర్థమవుతుంది. మరి ప్రమాణ స్వీకారం చేయలేదు కదా అంటే ఇక్కడే ఇప్పుడు త్రిషకి సంబంధించిన మంత్రి వర్గాన్ని తను ఆలోచించుకోవాలంటే ఇప్పుడు ముందుగా త్రిషను తన మంత్రివర్గంలో తీసుకుని ఆ తర్వాత తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల్లో ఆమెను బరిలోకి తిప్పి సునాయాసంగా అసెంబ్లీకి పంపవచ్చని టీవీకే వర్గాలు అంచనా వేస్తాయి. త్రిషకు ఉన్న గ్లామర్, మహిళల్లో ఉన్న ఫాలోయింగ్ పార్టీకి అదనపు బలంగా మారచ్చు. అయితే దీనికి టీవీకి సంబంధించిన శ్రేణులు కూడా ఒప్పుకున్నారు. అదేంటి హీరోయిన్ అవన్నీ లేవు మళ్ళీ అక్కడ. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.